ఆపరేషన్ సింధూర్ దాటికైతే పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది. ఇన్నాళ్ళు మేమే గొప్ప మిలిటరీ శక్తి అని భావిస్తున్న పాకిస్తాన్ కైతే భారత్ దాడుల స్థాయి ఏంటో నిరూపించేసింది. పాకిస్తాన్ లో ఉన్న అన్ని ప్రధాన నగరాలపైన భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్లను భారత్ లక్ష్యంగా చేసుకొని భీకర దాడి అయితే చేసింది. అయితే ఇప్పుడు ఓ సమాచారం అయితే పాకిస్తాన్ ని వణుకు పుట్టిస్తుంది. అది ఏంటి అంటే పాకిస్తాన్ అణుస్థావరాలపైన భారత్ బ్రహ్మాస్ తోని దాడులు అయితే చేసింది. అయితే బ్రహ్మాస్ దాటికి అణు ఆయుధాల నుంచి రేడియేషన్ అయితే లీక్ అవుతున్నట్లు సమాచారం కూడా అందింది. అయితే ఈ కారణంగా పాకిస్తాన్ అమెరికా కాలు పట్టుకుని భారత్ ని కాల్పులు విరమించుకోవాలని ఒప్పించాలని ప్రాధాయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు దాచుకున్న అణు అస్త్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బేసిల్ పైన భారత్ దాడి చేయడంతో అక్కడి నుంచి రేడియేషన్ అయితే వెలువడుతుంది. ఆ రేడియేషన్ వల్ల ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే కదా. అణు అస్త్రం అనేది ఎంత భయంకరమో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందులోంచి రేడియేషన్ రావడంతో ఇప్పుడు వాళ్ళు గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నట్లు అయ్యింది. అయితే పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది కదా, దాన్ని అయితే పరిశీలించేందుకు అమెరికా నుంచి న్యూక్లియర్ అడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా మే 10వ తారీఖున అంటే శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని మొత్తం 11 ఎయిర్ బేస్లను భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేసి పడేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.